రెడ్ బుక్ అంశానికి సంబంధించి మర్చిపోలేదు అనే విషయాన్ని ఒకటి మంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. అయితే అవునండి. కార్యకర్తలకి తొందర ఉండొచ్చు, మీరందరూ తొందర పెట్టొచ్చేమో, కానీ సోషల్ మీడియాను చూసి మీరు తొందర పెట్టొద్దు, నేను తొందరపడేలా చేయొద్దు, ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, ఎక్కడ మర్చిపోలేదు, ఎవరైతే తప్పులు చేశారో ఎవరు తప్పించుకోలేరు అంటూ మాట్లాడారు. సో ఏం చెప్తారు సార్, ఎలా చూడాలి? దానికి సపరేట్ గా టైం ఒకటి వస్తుంది అన్నట్టుగా చెప్పారు. నిన్న నిన్న లోకేష్ గారు చెప్పిన మాట ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పటి వరకు మనం అవి సరి చేసుకునే కార్యక్రమాల్లో ఉన్నాం. రెడ్ బుక్ ని ఎవరేం మర్చిపోలేదు, లోపల పెట్టి తాళమేం వేయలేదు, దాన్ని మేము లైన్లోనే ఉంచాం, ఇక మీదట అక్రమార్కులు అందరికీ పీచం అనుస్తాం అనే ఒక మెసేజ్ నిన్న పంపించారు. మరి కాకపోతే నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ పరిపాలన లేకపోతే రాజకీయం లేకపోతే వాళ్ళ పార్టీ అంశాలు ఇట్లాంటివన్నీ దేనికి దానికి సపరేట్ అయిన అంశం కదా. ఇప్పుడు చట్టం కూడా తన పని తాను చేసుకుపోవాలి. ఇప్పుడు రెడ్ బుక్ అంటే అదేం కక్ష సాధింపు పుస్తకం అనేం కాదు కదా. ప్రజలు భావిస్తోంది ఏమిటి, గతంలో వాళ్ళు చేసిన అక్రమాలన్నిటి మీద న్యాయపరమైన విచారణ జరిపించి వాటన్నిటి మీద ఆధారాలు సేకరించి వాళ్ళని అరెస్ట్ చేయాలి అనేది కదా. ఇప్పుడు గతంలో నుంచి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే కదా మళ్ళీ నెక్స్ట్ కూటమికి అధికారం వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏమేం కార్యక్రమాలు చేపడుతున్నారో వాటన్నిటిని కొనసాగింపేలాగా మనం మేనిఫెస్టోలో ఏం పెట్టాం, ఆ మేనిఫెస్టోలో పెట్టిన వాటన్నిటిని మనం మళ్ళీ లైన్లోకి తీసుకొని రావడానికి సమయం ఎంత అవుతుంది, దీంతో పాటుగా అభివృద్ధి ఏమిటి, ఇప్పుడు మధ్యలో జరుగుతున్న ఇప్పుడు మొన్న తిరుపతి స్టాంపేడ్ కావచ్చు, దానికి ముందు నెయ్యి వ్యవహారం కావచ్చు, లేకపోతే రేషన్ మాఫియా వ్యవహారం కావచ్చు, అప్పటికప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ నేను హోమ్ మినిస్టర్ని కావాల్సి వస్తుంది, నేను తీసుకోవాల్సిన పరిస్థితులు తీసుకురావద్దు అన్నప్పుడు హడావుడిగా మరి సోషల్ మీడియా మీద అరెస్టులు కావచ్చు, కేసులు కావచ్చు, అప్పటికప్పుడన్నీ తీసుకోగలుగుతున్నారు కదండి. అలాంటిదే ఈ విచారణ అనే దాంట్లో మాత్రం నిమ్మకి నీరెత్తినట్టున్నారు అనే భావన కలగటం మూలాన దాన్ని తుడిపేసుకోవడానికి నిన్న లోకేష్ మాట్లాడవలసి వచ్చింది. ఎందుకంటే రెడ్ బుక్ అనే అంశాన్ని లేవనెత్తుకొచ్చింది, ఆ పుస్తకం పట్టుకొని తిరిగింది, యువగళం పాదయాత్రలో చూపించింది, పోయిన ప్రతి చోట పేర్లు రాసింది మొత్తం లోకేష్ కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇక ఈ రెడ్ బుక్ గురించి రేపు రాబోయే అమిత్ షా గారి గురించి సంబంధం ఏమి లేదు కదా. ఇప్పుడు ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు అందరినీ అరెస్ట్ చేయాలి అని అనుకుంటే కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఏమన్నా కావాలా, లేకపోతే హోంమంత్రి గారు ఏమన్నా దానికి రైట్ మీరు కానివ్వండి అని అనాల్సిన పని లేదు కదా. లేదు, తన పని తాను చేయాలి. దాని మీద విచారణ ఏముందో దాన్ని త్వరితగతిని చెయ్యాలి. దాన్ని కుదరకపోతే సిబిసిఐడి అయినా దాన్ని చేపట్టి దానికి చెయ్యాలి. ఆ చేయవలసిన పనుల్ని సక్రమంగా చూడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. అదేం ఒక పని పెట్టుకుని చేయాల్సిన పని లేదు కదండి అన్నారు కదా వారు కూడా. నేను కూడా పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, మీ అందరికీ తెలుసు. ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కోవటం మూలాన వాళ్ళకి అధికారం వచ్చింది. అధికారం రాగానే మర్చిపోయారనే భావన ప్రజల్లో కలుగుతుంది. ప్రజల్లో భావన ఊరక కలగదండి. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేక భావన ఎందుకు కలిగింది, ఆయన పాలన అంతా చూడబట్టి. ఈ 6 నెలల పాటు వీళ్ళ పాలన కూడా మనం చూసాం. ఈ పాలనలో వీళ్ళు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరిని చూసి చూడనట్టుంటున్నారు. నిన్నటికి మొన్న తులసీబాబు వ్యవహారంలో కూడా ఈ కూటమిలో నుంచి ఉన్న ఒకానొక ఎమ్మెల్యే ఆయనతో పాటు మంతనాలు జరపటం, ఇది రాజుగారి ఒక్క విషయమో లేకపోతే ఇంకోటో కాదు, రాజుగారిని కూడా కస్టోడియల్ టార్చర్ చేశారు. అలాంటి కస్టోడియల్ టార్చర్ ఆయన ఎంపీగా ఉన్నప్పుడే జరుగుంటే మిగతా ప్రజలందరి మీద ఏ రకంగా జరుగుంటుంది. మా చిలకలూరిపేటలో మరి ఎమ్మెల్యే అవ్వంగానే 1 నెల కూడా కాలేదండి, టీడీపీ కార్యకర్త పిల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తిని స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగిస్తూ ఉతుకుతూ ఆవిడకి వీడియో కాల్ చేసి చూపించారు అప్పుడున్న ఎమ్మెల్యే విడదల రజనీ గారికి. ఈ విషయాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన గుంటూరులో కూడా చెబితే ఆయనతో మైక్లో మాట్లాడించుకున్నారు ఆ రోజున. ఇవన్నీ ఈ రోజు మర్చిపోయారు. అధికారంలోకి రాగానే మనం అధికారంలోకి వచ్చాము, ఇక అభివృద్ధిని చూసుకుందాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిందే కాదని అంటాం లేదండి. ఇట్లాగే ఇప్పుడు గతంలో అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సింది కూడా ఇదే కదా. అలా చర్యలు తీసుకుని వాళ్ళ మీద గట్టిగా ఏదైనా శిక్ష పడేటట్టు చేస్తేనే కదా మళ్ళీ రాజకీయాల్లోకి వాళ్ళు రాకుండా ఉండేది. లేదు అది చూసి ఎవరైనా భయపడేది.
చూద్దాం మరి. మరి ఇక్కడ గతంలో జగన్మోహన్ వారి రెడ్డి పార్టీకి సంబంధించి ప్రతినిధులు ఉన్నారు కదా, ఒకసారి అదే మాట్లాడదాం. గతంలో ఇంకొక విషయం అండి గుర్తు చేస్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి మరి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఏమాత్రం ఆలోచించలేదు. అవును, ఐల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉంటే డైపర్లు తొడిగి ఈ పోలీసులు ఆ మూల ప్రాంతం నుంచి ఈ మధ్య ప్రాంతం దాకా కారులో సుమోల్లో పడేసి తొక్కుకుంటా తీసుకొచ్చారు. మధ్య మధ్యలో ఆపి డైపర్లు మార్చుకుంటా అన్ని వ్యవహారాలన్నీ చూసిన తర్వాత ఈరోజు కొడాలి నాని గాను వల్లభనేని వంశీ గాను ఆ రోజు నోటికి బూతులు బాగా విస్తారంగా మా అందరి మీద పారబోసిన వాళ్ళందరూ శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఉంటే మాకెలా ఉంటుంది? వీళ్ళందరూ మా నాయకులే కదా, మా పరిపాలనే కదా, మా కోసం ఉన్న ప్రభుత్వమే కదా. ఉమ్. గతంలో వాళ్ళ మీద సరే. కక్ష అవసరం లేదు. వాళ్ళు చేసినవి ఖచ్చితంగా తీయండి. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని హింసించి బోల్డ్ బొచ్చుడు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ మీద తీయండి. అగ్రిగోల్డ్ లో మరి జోగి రమేష్ చేసిన మీరు వ్యవహారం చెప్పినట్టు సరే ప్రస్తావిద్దాం సార్. ఇదేం కక్ష సాధింపు ఏం అవ్వదు, చట్ట ప్రకారమే